ఆటోమోటివ్ వర్క్షాప్లో రెడీ అయిన ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇక్కడ ప్యాకింగ్కి డిస్ప్లేకి వచ్చేస్తాయి అనమాట. సో మనతో పాటు మోర్ డీటెయిల్స్ చెప్పడానికి అసోసియేట్ డీలర్ సన్నీ డయల్ గారు ఉన్నారు. డయల్ గారు నమస్తే అండి, వెల్కమ్. చెప్పండి, ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తారు, అసలు ఒక వెహికల్ రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు? యాక్చువల్లీ మాకు ఇక్కడ డే అండ్ నైట్ షిఫ్ట్స్, అంటే 24/7 మేము డే అండ్ నైట్ షిఫ్ట్ చేస్తున్నాం అండి. సో ఇందులో వచ్చి మనకి పార్టిసిపేషన్ మనకి 2 టైప్స్ ఉంటాయి. మాది మెయిన్గా గ్రామ తరంగం ద్వారా మనకి స్కిల్ పీపుల్ వస్తారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఈ పొల్యూషన్ మనం తగ్గించడం కోసం మనం ఇది ట్రెండ్ని ఫాలో అవుతున్నాం. ఇది గవర్నమెంట్ టైఅప్ తోటి మనకి కర్ణాటక గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది, ప్లస్ టాటా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో దీనికి మనకి ప్రొడక్షన్ వచ్చేసరికి పర్ డే మనము ఇక్కడ 5 to 8 చేస్తున్నామండి. సో మీకు టైఅప్ ఉంది కాబట్టి ఎన్ని వెహికల్స్కి వర్క్ ఆర్డర్ వచ్చిందండి? మాది యాక్చువల్లీ ఏంటంటే మా దగ్గర 3 వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ది బగ్గీ అనమాట, అది 4-wheel drive. సో మనం ఇప్పుడు గోల్ఫ్ కోర్ట్ సీట్లో చూస్తూ ఉంటాం వైట్ కలర్, అంటే ఈవెన్ ఎయిర్పోర్ట్స్లోని మన రైల్వే స్టేషన్స్లో కూడా చూస్తాం. సో ఆ టైప్ బగ్గీ వేరియంట్స్ ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. సో ఈ బగ్గీ వేరియంట్ వచ్చి మనము ఈ బగ్గీస్ మనం 150 ఆర్డర్ ఉందండి మాకు. సో వీఆర్ టోటల్ ఇది 150. నెక్స్ట్ వచ్చి మనకి ఇది ప్యాసింజర్ వెహికల్ అనమాట. సో ఇది ప్యాసింజర్ వచ్చేసరికి మనం 150 వెహికల్స్. ఇవి లోడర్స్ అనమాట. లోడర్స్ అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నాం. సో జస్ట్ లైక్ దట్ ఏంటంటే ఇక్కడ ఏమైనా మనం కస్టమైజ్ చేసుకుని మిల్క్ బూత్స్ కానీ వెజిటబుల్ బూత్స్ కానీ, సో వాళ్ళు కస్టమైజ్ చేసుకోవడానికి మనం చాసెస్ ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉంచినాం. సో ఇది వచ్చి 3-wheeler. సో ఇందులో కెపాసిటీ వచ్చేసరికి 4 members, అండ్ ఇందులో వచ్చేసరికి మీకు 5 members పడతారు అపార్ట్ ఫ్రమ్ డ్రైవర్. అంటే సార్ ఇది ఓన్లీ పవర్ మీద రన్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్నప్పుడు మా ప్రాబ్లం ఏంటి? సో దానికి కూడా మా సొల్యూషన్ ఏంటంటే వీఆర్ గివింగ్ 4 solar panels అలాంగ్ విత్ దీస్ 3 centers. ఏదైనా సరే మీరు ఈ సెంటర్కి వెళ్ళినప్పుడు ఈ 3 vehiclesతో పాటు మనం 4 panels ఇస్తున్నాం. సో ఆ సోలార్ ద్వారా ఏంటంటే ఈవెన్ అంటే ఒక్కొక్కసారి అనొచ్చు కొన్నిటి దగ్గర బ్యాండ్స్ మారిపోతున్నాయి లేదా సమ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. సో మనం ఏం చేయొచ్చు అంటే యూజింగ్ దట్ సోలార్, ఓకే, వీ క్యాన్ ఛార్జ్ దీస్ ఐటమ్స్. సో దీనివల్ల ఏంటంటే అన్ఇంటరప్టెడ్గా ఛార్జింగ్ అనేది వీళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇదొక ప్లస్ పాయింట్ మేము ఇచ్చేది. అండ్ రెండోది ఏంటంటే మేము కూడా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ కాబట్టి మాకు ఉన్న ఆపర్చునిటీలో మేము సెంచురీ యూనివర్సిటీ ద్వారా మేము ఇవి డెవలప్ చేయడం అనేది చాలా గర్వగర్వంగా ఫీల్ అవుతుంది. అలాగే మాకు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఐటీఐ నుండి ఉంటారు ఇక్కడ. సో సెమీ స్కిల్డ్ వచ్చి మనకి ఐటీఐ ఉంటారు, డిప్లొమాస్ ఏమోస్ ఫుల్లీ స్కిల్డ్ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ సమ్ టెక్నీషియన్స్ విల్ బి గైడింగ్ అస్. అండ్ మాకు ఈ డిజైన్ ఎందుకంటే ఇది మొత్తం కూడా మా స్టూడెంట్స్ రీసెర్చ్ మీద మనం చేసిన డిజైన్ ఇది. సో దిస్ వీ క్లెయిమ్ యాజ్ ఆర్ ఓన్ డిజైన్. సో ఇప్పుడు ఈ వెహికల్స్ ఏవి చూసుకున్నా మన ఇండిజినియస్గా మన లెన్స్ కానీ మీరు ఏదైనా సరే మన డిజైన్ పారామీటర్స్ కానీ ప్రొడక్షన్ పారామీటర్స్ కానీ అన్నీ కూడా మన ఓన్. సో దానివల్ల మనం ఇంకా ఇండిజినియస్గా మనకి ఇంకా మంచి స్ఫూర్తి అనేది మాకు మిగులుతుంది. అండ్ ఇందులో స్టూడెంట్స్కి ఏంటంటే ఇండస్ట్రీ జనరల్గా ప్లేస్మెంట్ అయినప్పుడు ఈ ఎక్స్పోజర్ ఉంటుంది. మనం విత్ ఇన్ ద క్యాంపస్ మనం ఈ ఎక్స్పోజర్ ఇవ్వగలుగుతున్నాం స్టూడెంట్కి. సో దాని బెనిఫిట్ ఏంటంటే వన్ దే గెట్ ప్లేస్డ్, so they are ready to get opportunity and they are ready to absorb in the industries. The workshop lo students ki basic training ela untundi? So the first will start with first one is mechanical learning. Okay. So this we called as mechanical structure. So ikkada meer chustunte idi chassis. So this entire thing idi manam chustunte ఇది మెకానికల్ పార్ట్స్, ఇది వెల్డింగ్ కానివ్వండి, ఇది ఫిట్టింగ్స్ కానీ ఇవన్నీ మెకానికల్ స్టూడెంట్స్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చి ఎలక్ట్రికల్ వైరింగ్. సో దీనికి వైరింగ్స్ ఈ ఎలక్ట్రికల్ స్పీడోమీటర్స్ కానీ ఇవన్నీ కూడా వైరింగ్ ఎలక్ట్రికల్ చేస్తారు. అండ్ లాస్ట్గా ఫిట్టర్స్ ఉంటారు. ఫిట్టర్స్ ఏంటంటే అలా ఉన్నదాన్ని ఫుల్లీ అసెంబుల్, అప్పుడు సింగిల్ పార్ట్స్ అని మనం కలెక్ట్ చేసి ఫిట్టర్ ద్వారా మనం పెడతాం. సో ఇలా మనకి ఏంటంటే ఈ సెక్షన్స్లో ఏంటంటే వెల్డింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, హార్నెస్, అలాగే ఫిట్మెంట్స్ చేసి మళ్ళీ ప్యాకర్స్తో మనం ప్యాక్ చేసి సేఫ్గా మనం డెస్టినేషన్స్కి ఇస్తాం. సో ఇందులో ఏంటంటే మనకి ఈ బండి జస్ట్ రన్ అవ్వాలంటే మనము 4 బ్యాటరీస్ అనేది ఇన్బిల్ట్ చేస్తున్నాము. సో దానివల్ల వాళ్ళకి లైక్ ఆ బ్యాటరీస్ వెయిట్ కాకుండా ప్యాసింజర్స్ వీళ్ళందరూ కూడా ఈవెన్ అట్ ఇంక్లైన్డ్ 30 degrees యాంగిల్ ఇంక్లినేషన్ కూడా ఈ బండి అనేది కదలడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మనం వాడింది 1000 watt మోటార్. సో దానిది చాలా పవర్ఫుల్. సో ఎంత స్మూత్గా వెళ్తుంటే మీకు సౌండ్ కూడా అంతేం ఉండదు అసలు. ఫైనల్ టెస్ట్ ఎక్కడ జరుగుతుంది? ఫైనల్ టెస్ట్ అన్ని కూడా ఇక్కడ టెస్ట్ రౌండ్లోనే మనం చేస్తాం. ఇక్కడ మన యూనివర్సిటీలోనే వీ హ్యావ్ అవర్ ఓన్ డ్రైవ్ పేమెంట్. సో వేర్ వీ డూ ఆల్ ద క్వాలిటీ చెక్స్ ఇంటర్నలీ. వీ ఆల్సో డూ ద పెయింట్ చెకింగ్. సో ఇన్ హౌస్లో మాకు ఏంటంటే అడ్వాంటేజ్
మీరు ఏ కలర్ అయినా సరే బ్లాక్ దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఆ కస్టమైజింగ్కి మాకు ఏంటంటే పెయింట్ బూత్ ఉంది. సో వేర్ వీ డూ అవర్ పెయింట్ జాబ్స్. సో మనది ప్రొఫెషనల్గా ఉంటుంది. మీకు ఇంకా లుక్ చెప్పాలంటే పర్ఫెక్ట్, ఇంకా అది ఇండస్ట్రీ అంతా ఉంటుంది, అదే స్టాండర్డ్ ఫాలో అవుతుంది. రెండోది వచ్చేసరికి మనకి ఇక్కడ వైరింగ్ కానీ అవన్నీ ఏంటంటే మేము ఒక వైరింగ్ బోర్డ్స్ ఉంటాయి మాకు. సో అందులో మనకు ఉన్న కాంపోనెంట్స్ అన్ని దీనికి పెట్టకముందు మనం చెక్ చేస్తాం. చెక్ చేసి అక్కడ ఏమైనా రెక్టిఫికేషన్ ఉంటే అక్కడ రెక్టిఫై చేస్తాం. ఈవెన్ వెల్డింగ్ జాయింట్స్ కూడా మనం రెక్టిఫై చేసి బఫర్ చేసి చిప్పింగ్ చేసి మొత్తం ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అసెంబ్లీకి వస్తుంది. సో అసెంబ్లీ వాళ్ళది ఏంటంటే ఫిట్మెంట్ చేస్తాం, తర్వాత క్యూసీ మొత్తం అన్నీ ఓకే. దాని ఐటమ్స్ ఒక 33, ఒక్కొక్క వెహికల్కి 33 ఐటమ్స్ పడతాయి, ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ అన్ని, సీట్స్ కానీ టైర్స్ కానీ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కవర్ చేసిన తర్వాత ఆ చెక్ లిస్ట్ ఓకే చేసిన తర్వాత మనం ఏంటంటే విల్ గో ఫర్ షిప్మెంట్. సో ఆల్రెడీ షిప్మెంట్స్ అనేది చేస్తాం. ఇప్పటి వరకు మేము అరౌండ్ 40 సెంటర్స్ మేము ఇచ్చాము డెలివరీ అట్ కర్ణాటక. దే ఆర్ వెరీ మచ్, వీ గాట్ ఎ వెరీ గుడ్ అప్లాజ్ ఆల్సో. సో వీ హ్యావ్ a very good tie-up with AP government also. We have a very good tie-up with Telangana government as well as with Karnataka. So what is happening is they are interested to merge with our skill university. So they have given a lot of opportunities. So we are thankful for both Tata Group, Dassault as well as Centurion University and Gram Tarang, where we are being supported, and public అయితే ఈ రెస్పాన్స్ చాలా నచ్చింది. ఈవెన్ పబ్లిక్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సో దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఇవన్నీ కూడా ట్రైనింగ్, మెయిన్ ఐటీఐ సెంటర్స్లో ట్రైనింగ్ కోసం ఇస్తున్నాం. సో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి బేసిక్ ఏంటంటే షాడో ప్రాక్టీస్ చేస్తారు. అంటే అందులో యాస్టీస్ ఎలాగైతే ఫిట్మెంట్స్ ఉంటాయో ఇందులో ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఆ 2 year కానీ 3 year కోర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళు ప్లేస్ అవ్వడానికి అక్కడ కర్ణాటక గవర్నమెంట్ ప్లాన్ చేసింది. సో ఆ సపోర్ట్ ఇవ్వడానికి మాకు టెక్నికల్గా మాకు అవ్వడం వల్ల మాకు గౌరవం ఫీల్. సో మన ఏపీ గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా బగ్గీ వెహికల్స్ ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా? రీసెంట్లీ అవర్ విజయనగరం జేసీ గారు కేమ్ అండ్ హీ ఈస్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏపీ గవర్నమెంట్ పోల భాస్కర్ గారు వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్ హూ ఈజ్ ఆల్సో స్పెషల్ సిఎస్. హీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. లైక్ ఏంటి ఇంత స్కిల్లింగ్, ఇంత స్టూడెంట్స్ లెవెల్లో, ఇది ఇండస్ట్రీ లెవెల్లో ఒక అంటే డిప్లొమా గ్రాడ్యుయేట్ వాళ్ళకి 5-10 years ఎక్స్పీరియన్స్ చేసేది మీరు ఇప్పుడే చేసేస్తున్నారు స్టూడెంట్లతో అనేది హీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. సో దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. రైట్ నో వీ హ్యావ్ ఎ ప్రపోజల్ విత్ విజయనగరం జేసీ గారు. సో జాయింట్ కలెక్టర్ గారు ఏమన్నారంటే వీ విల్ పుట్ ఏ స్కిల్ training for the rural people who are here, just like we are already started with SMO sewing machines and we are reaching our target. So our first passed out batch of SMO, where we have adopted one village nearby Rolwaka and we are doing that one, and it also enlightened them. So they are now asking us, can you give a drone pilot training? So our center is also having a drone pilot training. So what we try to do is drone pilot training lo entante we charge around 70,000. మాకు అపార్ట్ ఫ్రమ్ అసెంబ్లీ మేము ఇంకా డ్రోన్ పైలటింగ్ కూడా మాకు ఆర్డర్స్, అలాగే మనకి ఇక్కడ వెల్డింగ్ నేర్చుకోవడానికి వెల్డింగ్ కూడా మాకు కోర్స్ రన్ చేయమని జేసీ గారు ఇచ్చారు. సో టిష్యూ కల్చర్ అని, వెల్డింగ్ అని, నెక్స్ట్ ఏంటంటే హెవీ వెహికల్ డ్రైవింగ్ అని, లేదంటే మనకి ఎస్ఎంఓ స్వింగ్ మెషిన్స్ కానివ్వండి, లేదా ఈ ఏమంటారంటే ఇప్పుడు డ్రోన్ పైలటింగ్ కానీ, ఇలా కోర్సెస్ని వాళ్ళు గవర్నమెంట్ నుండి మాకు వచ్చింది రిక్వెస్ట్ ఏంటంటే టు ట్రైన్ దెమ్. సో అది కూడా ఒక ప్రౌడ్ మూమెంట్. ఆ ప్రౌడ్ మూమెంట్కి సపోర్ట్ ఏంటంటే ఇది. So this is the backbone that we are showing that we are fully established. This is an industrial standard. We are fully established, and a student will be proud and their parents will be proud that they are secured with the future. And there all the technologies what are there we are having inbuilt. Yes. So Centurion University అనగానే స్కిల్ డెవలప్మెంట్ కి గాని 100% జాబ్ ఎక్స్పీరియన్స్. Exactly. ఇటు పేరెంట్స్ కి అటు స్టూడెంట్స్ కి 100% గ్యారెంటీ ఉంటుంది అంటారు. సో ఇప్పుడు వీసీగా జిఎస్ఎన్ రాజు గారు వచ్చిన తర్వాత స్టూడెంట్స్లో ఉన్నటువంటి చేంజింగ్ కానీ లేకపోతే ఎంకరేజ్మెంట్ ఎలా ఉందండి? Actually we are very thankful that our management has brought Professor GSN Raj Garu, Honorable Vice Chancellor for Centurion University, Andhra Pradesh especially, and in which our Vice Chancellor sir is very dynamic and versatile. So he earlier worked as a former Vice Chancellor of Andhra University. So he is having a vast open thoughts. So out of that there are a lot of brainstorming ideas also. So we have our Vice President Gar also, whose name is Professor D.N. Rao Gar. He is also XIM, so he is a very big person. And we also have a president whose name is Professor Mukti Mishra Garu, who is from Australia. So all these people are together, like our Honorable Vice Chancellor sir, Vice President sir and President. So they want something to do for community.
So they want to give extra for something for community within the same nominal price. So what we are trying is, our target is to meet the tribal. Our target is to meet the rural areas. So that's why we established our university in the rural place, to empower the rural. So that is the main target, and we have our own CSR named Gram Tarang, where it is catering like if it is a remote place, they will cater the ATMs. So they are giving a handprint ATMs also. So we have our own ATMs. Okay. So for which you need not go for ATM center. If you give a phone call, the person will come with your thumb impression. They will give the money. So that way we are having a target around 1 CR. Targets are like that. So what we are trying to say is, we are connecting the world with the gaps are being filled as per the latest technologies. All these aspects are covered by Honorable Vice Chancellor sir under his esteemed guidance, and we are also planning to have a very good rank in the coming days, so that we want to stand our university as par as top universities. So this is a budding university, means it cherished for since 4 years. So we are flourishing into reach the next coming years, and we are going for NAC, NBA, all these rankings also will be eligible for under 2. So there is lot of scope for the university specialties. Even if you don't have any 10th class also, our university provides a skill, and we will be giving them a skill certificate. Based on that, you can get a loan